ఈరోజు కూటమి ప్రభుత్వం మరొక వైఎస్ఆర్సీపీ బలమైనటువంటి నాయకుడు ఈరోజు పార్లమెంట్లో సభ్యునిగా ఉన్నటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు గారు కడుపు మంటతోటి అరెస్ట్ చేయించాడు. అయా చంద్రబాబు నాయుడు, ఇక నీకు ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయటమే నువ్వు పరిపాలన అనుకుంటున్నావా? అరెస్ట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో నీ యొక్క ఎత్తుగడలు సాగవనుకుంటున్నావా? ఇది అత్యంత హేయమైన దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. మిథున్ రెడ్డి గారికి మచ్చలేనటువంటి నాయకుడు. వారు కానీ వారి కుటుంబం కానీ ఇలాంటి అక్రమ సొమ్ము తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. వారు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి. చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీలు రాజకీయాల్లో నేర్చుకుంటున్నప్పుడే అత్యుత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో ఉండటం వారు చేసుకున్నటువంటి పాపమా? చిత్తూరు జిల్లాలో ఘనమైన చరిత్ర కలిగి మంచి పేరు ప్రతిష్టలతోటి మంత్రివర్గంలో పార్లమెంట్లో వారిదైనటువంటి ముద్రను వేస్తున్నటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబంపై ఈ కక్ష సాధింపు చర్యలు ఇది కడుపు మంటతో తప్ప ఇంకోటి కానే కాదు. జరగనటువంటి అక్రమాలు జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యాపారాన్ని చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ యొక్క డిస్టిలరీస్ నుంచి మరియు ఆ షాప్స్ నుంచి వ్యాపారాన్ని ఉద్యోగస్తులుగా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు చేసినప్పుడు ఎలా అక్రమాలు జరుగుతాయి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి నీతి మాలినటువంటి వ్యవహారం మద్యంలో ఎలా జరుగుతుందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలా. అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టి పర్మిట్ రూముల్ని ఏర్పాటు చేసి అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్నప్పుడు ఇప్పుడు అక్రమాలు జరుగుతాయా? ప్రభుత్వం నిర్వహిస్తూ షాపుల్ని, బెల్ట్ షాపుల్ని ఉద్యోగస్తుల్ని పెట్టి అమ్మించి 3 క్వార్టర్లకు మించి ఉంటే అరెస్టులు చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ని పెట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కట్టడి చేసినప్పుడు అక్రమాలు జరుగుతాయి. ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్ నేతల్ని అరెస్ట్ చేయడానికి సృష్టించినటువంటి ఒక తప్పుడు సృష్టే ఈ యొక్క మద్యం కుంభకోణం అనేది ఎవ్వరూ మర్చిపోవద్దు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క సత్యం ఈ సంవత్సరంలోనే తెలిసి వచ్చింది. అక్రమాలకి అడ్డాగా ఆంధ్ర రాష్ట్రం నేరాంధ్రగా మారిపోతూ ఎక్కడికక్కడ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ, మాదక ద్రవ్యాలు దొరుకుతూ, మద్యం పక్క రాష్ట్రాల నుంచి స్మగుల్ అవుతూ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖజానా రాకుండా ఈరోజు అక్రమాలు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు జరిగాయని ఒక్కొక్క నేతని, గతంలో చెవిరెడ్డి గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్న ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇవాళ మిథున్ రెడ్డి గారు, ఇదంతా కూడా ఒక వర్గం మీద, రెడ్డి సామాజిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడి, వైఎస్ఆర్సీపీ మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని ఖచ్చితంగా చూడాలి. బలమైన వైఎస్ఆర్సీపీ నేతల్ని భయపెట్టడానికి, బలమైన వైఎస్ఆర్సీపీ పార్టీని గందరగోళంలో సృష్టించటానికి, నెట్టడానికి చంద్రబాబు నాయుడు పన్నుతున్నటువంటి కుటిల రాజకీయం తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ నిలదీయాలి, ప్రజాస్వామ్యవాదులు నిలదీయాలి. కోర్టులని లేదా వ్యవస్థలని తప్పుదోవ పట్టిస్తూ సాగిస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనకి స్వస్తి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చిట్ట చివరి అవకాశమైనటువంటి ఈ అవకాశాన్ని కొడుకుని పెంచటానికి, రాజకీయంగా పెంచుకోవటానికి చేత కానటువంటి, సత్తువ లేనటువంటి ఆ పార్టీని నడిపించలేనటువంటి లోకేష్ గారికి ఎదురు లేకుండా చేయటానికి ఈ దుర్మార్గపు నీతి మాలినటువంటి రాజకీయాన్ని చేస్తున్నారు తప్ప దీనిలో ఎలాంటి వాస్తవం లేదు.